చూసుకుంటే నేను ఉండే ఏరియా పేరు వచ్చేసి బుకిట్ బింకెట్ అంటారు. సో ఇది నైట్ లైఫ్ కి చాలా ఫేమస్ అనమాట. దీని గురించి నైట్ లైఫ్ వీడియో ఒకటి పెడతాను, చూడండి, చాలా బాగుంటది. ఇదే బింకిట్ బికెట్ మోనో రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనం కేఎల్ సెంటర్కి వెళ్తే అక్కడ నుంచి 500 మీటర్ వాక్ చేస్తే మనం అనుకున్న లిటిల్ ఇండియా వస్తుంది. సో వెళ్దాం పదండి. ఇక్కడ మనం మోనో రైల్ కాడ ఉన్నాం అనమాట. మోనో రైల్ అంటే మెట్రో లైన్ లాగానే ఉంటది. అయితే ఇక్కడ మనం టికెట్లు ఇవ్వరు అనమాట. సో మనమే తీసుకోవాలి. టికెట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేసి ఒక షార్ట్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ షార్ట్ వీడియో చూడండి. అండ్ ఇప్పుడు నేను టికెట్ తీసుకుంటాను. లేదండి, ఇక్కడ టికెట్ తీసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఏం లేదు, మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీషు. ఆ తర్వాత ఇక్కడ బై టోకెన్స్ అని ఉంటుంది, టోకెన్స్. సో మనం ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ మనం చూసుకోవచ్చు. మనం ఉన్న రైల్వే స్టేషన్ పేరు వచ్చేది ఎక్కడికి వెళ్ళాలి అని రాయాలి. నేను కేఎల్ సెంట్రల్కి వెళ్ళాలి. సో కేఎల్ సెంట్రల్ అనేసి వచ్చేసిద్ది అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే చాలు. ఇదిగో ఇక్కడ ఒకలా ఇద్దరు అయితే దీని మీద ప్లస్ చేస్తే ఇద్దరు అవుతుంది. ఒకరికి వచ్చేసి ఇంత రింగిట్లు అనమాట. సో నేను ఒకనే కాబట్టి ఇంకా ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టాలి. కన్ఫర్మ్ అని కొట్టంగానే మనకేమంటది, క్యాషా ఇదే అని అడుగుతుంది. క్యాష్ అని కొట్టాలి. క్యాష్ ఇక్కడ లైట్లు వెలుగుతూ ఉంటాయి అనమాట. జస్ట్ ఇది ఇలా పెడితే అది అలా తీసుకుంటది లోపలికి. అప్పుడు ఎమ్మటే మళ్ళీ వెనక్కి ఇచ్చింది. అంటే ఇది సరిగా పెట్టలేదు అనమాట మనం. సో సరిగా ఇంకోసారి పెడదాం. సో ఇప్పుడు తీసుకుంది, చూస్తున్నారు కదా. ఇలా తీసుకొని ఇక్కడ మనకి టికెట్ వేసేస్తుంది. టికెట్ అండ్ బ్యాలెన్స్ అమౌంట్ కూడా వేసేస్తుంది. అంతే. ఇంకా ఇలా టికెట్ తీసుకొని మనం మోనో రైల్లో కావచ్చు, మెట్రో రైల్లో కావచ్చు వెళ్ళిపోవచ్చు. ఇది బ్యాలెన్స్ కూడా ఇచ్చింది చూడండి. అంటే 50 రింగిట్లు అంటే మనకి దగ్గర దగ్గర ఒక 80 రూపాయలు పడ్డట్టు అంతే యావరేజ్ గా. సో ఇంకా ఇలా వెళ్ళిపోవటమే. ఇలాగా మనం మెట్రోలో మనం ఎలా అయితే ఇలా కాయిన్ పెడతామో అలా ఓపెన్ అయిపోద్ది. ఇంకా వెళ్ళిపోవటమే. వచ్చేసాము కేఎల్ సెంట్రల్ కి. సో ఇక్కడ నుంచి ఒక 600 మీటర్లు ఉంటది. వాక్ చేసుకుంటూ పోతే మనకి లిటిల్ ఇండియా వచ్చేస్తుంది. కేఎల్ సెంటర్ లో. సో ఇది మోనో రైల్ అనమాట. సో కేఎల్ సెంట్రల్ అనేది హార్ట్ ఆఫ్ ద సిటీ అని పిలవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేదంటే బస్ కావచ్చు, మోనో రైల్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఈ కేఎల్ సెంటర్ లోనే ఉంటది. అండ్ అలానే ఇక్కడ నుంచి పక్కనే మనకి ఇండియన్స్ ఉండే ఏరియా కూడా ఉంటది అనమాట. జస్ట్ ఫర్ ఒక 2-5 minutes వాక్ అంతే.